గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి అయి నమః. ఓం నమః శివాయ. కేవీఎల్ ఆస్ట్రాలజీకి స్వాగతం. నామ నక్షత్రం జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత వరకు ఈ వారం జనవరి 8, 2025 నుండి జనవరి 14, 2025 వరకు సింహరాశి ఫలితాలను వివరిస్తాను. ముందుగా గోచార గ్రహ స్థితులు. వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, కుంభంలో శుక్రుడు శని భగవానులు, మేనంలో రాహువు. సింహరాశి ఫలితాలు. సింహరాశి వారు విద్యార్థులు గురువుల పట్ల పెద్దల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది. పిల్లలైతే ఎక్కువ సమయం ప్లేగ్రౌండ్లోనే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు మాటను తడబడుతూ ఉంటారు. ఉద్యోగం. మీరు చేసే జాబ్లో కానీ ఏ ఇతర పనుల్లో కానీ తృప్తి అనేది ఉండదు. మీరు ఎవరికైనా సలహాలు ఇచ్చినా కూడా అది ఎదుటివారికి మంచిగానే ఉంటుంది. ఎక్కువగా పిల్లలతో కలిసి ఆడుకోవడం, వారిని ఎంటర్టైన్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. పెద్దల మూలంగా ధనం వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్లో కానీ ఒక వ్యాపార సంస్థ ద్వారా కానీ బ్యూటీ కాస్మెటిక్స్ సంబంధించిన వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసే వర్క్ను, క్రియేటివిటీని మరి ఒకసారి పరిశీలించిన తర్వాత మాత్రమే వాటిని పై అధికారుల దగ్గరకు తీసుకువెళితే మంచిది. అనుకోని ధనం వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీకు సంబంధించి ధనానికి సంబంధించి మీ యొక్క ఆస్తులు, ఇల్లు మరియు వాహనాలకు సంబంధించిన కాగితాలను జాగ్రత్త చేసుకోండి. మే 15 వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే కనుక మీరు గ్రంథాలను చదువుతూ ఉండండి. శ్లోకాలను, భక్తికి సంబంధించినటువంటి పుస్తకాలను చదువుతూ ఉండండి. మొదటి సంతానంపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఇతర ప్రాంతాలకు కానీ విదేశాలు కానీ వెళ్ళి సంపాదించిన సంపాదనను వడ్డీలకు ఇస్తే మీకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అందువలన ఆ ధనమును కొంత చారిటీకి ఇవ్వడం లేదా పేదవారికి ఏదైనా సహాయం చేయడం, దానికోసం కనుక మీరు ఖర్చు చేసినట్లయితే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు హార్డ్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు వాడుకునే వాహనం రిపేర్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇళ్ల స్థలం కొనుగోలు చేస్తే కాగితాలు సరిగ్గా ఉండవు, లిటిగేషన్లో పడిపోతాయి. ఏప్రిల్ 2 వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు దేని మీదైనా ఖర్చు పెట్టాలి అనే ఆలోచన ఉన్నప్పుడు చదువు కోసం కానీ, విదేశం వెళ్ళటం కానీ, స్థలం కొనవాలన్నా అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్లో అయితే అది నిలబడుతుంది, లేకుంటే జప్తుకు గురయ్యే అవకాశం ఉంది. జనవరి 20, 2025 వరకు ఈ యొక్క విషయాలు జరిగే అవకాశం ఉంది. ప్రయత్నాలు కావాలి అనుకుంటే ఆ తర్వాతనే మీరు ప్రయత్నం చేసుకోండి. వాహనం, ఇల్లు కొనాలన్నా రుణం తీసుకోవాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ ఉద్యోగం చేసినా బాగుంటుంది. పాత ఆస్తులు కలిసి వస్తాయి. పనులు వాయిదా వేసే అవకాశం ఉంది. ఆహారం. పిల్లలతో కలిసి భోజనం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారితో కలిసి నూడిల్స్ని తినటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇంకా ఆహారంలో బీన్స్, చిక్కుడు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. వాతాన్ని కలిగించే దుంపలను కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం. మీకు పన్నుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పన్ను విరగటం కానీ లేదా రూట్ కెనాల్ వంటివి కానీ, ఇలా పళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అవసరమైతే చిన్నపాటి సర్జరీ అయ్యే అవకాశం కూడా ఉంది. మే 19, 2025 వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీరు పూజించవలసినటువంటి దైవం దుర్గామాతను పూజించండి మరియు నిమ్మకాయల దండను సమర్పించండి. ఆరావళి కుంకుమను తిలకంగా ధరించండి. పరమేశ్వరుని యొక్క అభిషేకాన్ని చేయించండి. దానం. పక్షులకు ఆహారం పెట్టండి. చేపలకు బెల్లం, నువ్వులతో చేసిన చిమ్మిరి వండను ఆహారంగా ఇవ్వండి.
ఎక్కువగా మీరు చారిటీ ఇస్తూ ఉంటే బాగుంటుంది. శుభం.